లో ఒక రకంగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని కొంత కలవర పెడుతున్న అంశాలు, ప్రభుత్వము ప్రజలు కూడా ఆందోళన చెందాల్సిన అంశం కూడా ఇది. ఆందోళన చెందడం మాత్రమే కాదు, జాగ్రత్త పడాల్సిన, అప్రమత్తం కావాల్సిన అంశాలు ఈ రెండు. వాటిలో మొదటిది పోలీస్. ఎందుకు ఏపీ పోలీసులు హద్దు మీరుతున్నారు? చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి ఎందుకు తీసుకుంటున్నారు? వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎంత కాకి యూనిఫామ్ వేసుకున్నా, ఎంత రక్షక వ్యవస్థ అని చెప్పుకోబడుతున్నా, వాళ్ళకి మామూలు పౌరుల కంటే వాళ్ళకి ఎక్కువ అవరోధాలు ఉంటాయి, చాలా నిబంధనలు ఉంటాయి. నిబంధనల చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులది. చాలా లీగాలిటీస్ ఉంటాయి, చాలా సెక్షన్లు ఉంటాయి. ప్రతి దానికి వాళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుంది, ప్రతి దానికి వాళ్ళు జవాబుదారీ వహించాల్సి ఉంటుంది. ప్రతి లాఠీ దెబ్బకి జవాబు చెప్పాలి, ప్రతి తోటాకి జవాబు చెప్పాలి. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా వాళ్ళు కాకి యూనిఫామ్ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతుంది. తెలుసు వాళ్ళకి. బాధ్యతగా చేసినంత కాలం మాత్రమే వాళ్ళు రక్షక భటులు, రక్షక వ్యవస్థ. బాధ్యత విస్మరించినప్పుడు వాళ్ళు కూడా బోనెక్కక తప్పదు. ఇట్లా చాలామందిని చూసాం మనం చరిత్రలో. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇట్లాంటి వాళ్ళని చాలామందిని చూసాం. చాలామంది ఏం చేశారో, ఎలా బోనెక్కారో, ఎలా ఉద్యోగాలు కోల్పోయారో, ఐపీఎస్లు సీనియర్ మోస్ట్లు ఇంకా సస్పెన్షన్లో ఉన్నారు. అప్పుడు చేసిన అవకతవకలకో, లేకపోతే స్వామి భక్తి చూపించుకోవడానికో, లేకపోతే అక్రమాలకో, అవినీతితోనో, ఏదైనా కారణాలు ఏవైనా హద్దు మీరారు, హద్దులు దాటారు. ఇప్పుడు ఊసలు లెక్క పెట్టేవాళ్ళు ఉన్నారు, సస్పెండ్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. జగన్ హయాంలో పనిచేసిన ఐపీఎస్లు కానీ, ఎస్ఐలు కానీ, సిఐలు కానీ. కానీ ఇప్పుడు జగన్ జమానా కాదుగా. 2024లో ప్రభుత్వం జగన్ ప్రభుత్వాన్ని ఓడించి మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నారుగా. మరి ఇప్పుడెందుకు పోలీసులు వరుసగా ఇలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకి, లేకపోతే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని కేసుల్ని వ్యక్తిగతమైన కక్షలుగా తీసుకుని, లేకపోతే ఆ నిందితులను ఆరోపణలు చేయడానికి వచ్చిన వాళ్ళనో, లేకపోతే కేసు పెట్టడానికి వచ్చిన వాళ్ళనో, ఫిర్యాదు చేయడానికి వచ్చిన వాళ్ళనో, ఎవరైనా వాళ్ళని వాళ్ళ వశపరచుకోవడమో, లేకపోతే వాళ్ళని వ్యక్తిగత శత్రువులుగా భావించి వాళ్ళని చిత్తకొట్టడమో, వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారణమవడం, ఇలా ఎందుకు అవుతున్నాయి? వరుస ఘటనలు. విజయవాడలోని కృష్ణలంక సిఐ నాగరాజు ఘటన, సాయి కృష్ణ అనే రౌడీ షీటర్ని లాకప్ డెత్ చేసిన తర్వాత వరుసగా ఘటనలు చూస్తున్నాం మనం. ఎంత వరుసగా అంటే ఒక సీక్వెన్స్ ఇవి నేను చెప్తాను ఇప్పుడు. ఎందుకంటే ఇది చాలా అవాంఛనీయ పరిణామం. ఇది ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే ఇది ప్రభుత్వానికే పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి అవుతుంది. నాగరాజు ఘటన తర్వాత ఇవాళ లేటెక్స్ ఎగ్జాంపుల్, పల్నాడు జిల్లా కారంపూడి ఎస్ఐ వేధింపులతో పురుగు మందు తాగిన మహిళ. ఆర్థిక లావాదేవీల విషయంలో గాదేవారిపల్లెకు చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాడు ఎస్ఐ గారు. 4 రోజుల పాటు చిత్రహింసలు పెట్టి కోర్టులో భార్య పిటిషన్తో ఆ వ్యక్తిని వదిలిపెట్టాడు. తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ స్టేషన్కి రమ్మని పిలిచాడు ఇద్దరిని, భార్యాభర్తలు ఇద్దరిని. మీరు కోర్టుకి వెళ్తారా నా మీద అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరిని అందరి ముందు కొట్టాడు. ఆ భార్య అవమానం భరించలేక పురుగు మందు తాగింది. ఇప్పుడు ఆ సాగు బతుకుల్లో ఉంది. ఈ ఎస్ఐ వల్ల ప్రాణహాని ఉందని వాళ్ళ ఆరోపణ. ఇది ఇవాల్టి కేసు. ఇక పల్నాడు జిల్లాలో ఇంకొకటి, సిఐ చినమల్లయ్య గారి రాసలీలలు. బ్రాహ్మణపల్లి ఫామ్ హౌస్లో తనపై అత్యాచారం చేశాడని బాధిత మహిళ ఫిర్యాదు. వినుకొండ పిఎస్లో సిఐ చినమల్లయ్యపై కేసు. ప్రస్తుతం మరో మహిళతో సిఐ చినమల్లయ్య రాసలీలల వీడియో వెలుగులోకి. ప్రస్తుతం పరారీలో ఉన్న సిఐ చినమల్లయ్య. ఈ కేసులో విచారణ జరపగా సిఐ చినమల్లయ్యపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలాయి. దీంతో అతని ఉద్యోగం నుంచి ఉన్నతాధికారులు డిస్మిస్ చేశారు. ఇక ఇంకొక అంశం, సిఐ రాములు నాయక్, గుంటూరు జిల్లా. ఈయన ఒక కీచక సిఐగా పేరుగాంచాడు.
తన భర్తతో విభేదాలతో ఒంగోలు 1 టౌన్ స్టేషన్కి వెళ్లిన మహిళ ఆమెను ట్రాప్ చేసిన అప్పటి ఎస్ఐ రాములు నాయక్ బాధిత మహిళను శ్రీశైలంలో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం తెనాలిలో మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తెనాలి మహిళతో కలిసి మొదట ట్రాప్ చేసిన భార్యను వేధిస్తున్న సిఐ. ఈ విషయమే తెనాలి డిఎస్పీకి మొదట ఆమె ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆయన విఆర్లో ఉన్నాడు రాములు నాయక్. ఐజీ ఇక్కడ ఇంకొక ఇదేంటంటే ఇందులో ఆ మహిళ ఐజీ త్రిపాఠి గారిని కలిసేందుకు వెళ్ళింది ఫిర్యాదు చేయడానికి. ఐజీని కలిసే అవకాశం లేదని ఆ మహిళ పట్ల ఐజీ గారి క్యాంప్ క్లర్క్ సిసి హేళనగా మాట్లాడాడు. వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోమని సలహా ఇచ్చాడంట. ఇప్పుడు ఆమె సిఐ రాములు నాయక్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనతో ఏకాంతంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని ఆమె కంప్లైంట్ చేస్తోంది. ఇలా తీస్తూ పోతే చాలా వస్తున్నాయి. ఎందుకు ఈ రకంగా పోలీసులు ఇదవుతున్నారు అనే దానికి మనకు సరైన సమాధానం దొరకదు. అంటే భయం లేదా? వాళ్ళు అమలు చేస్తున్న చట్టం అంటే వాళ్ళకే భయం లేదా? గౌరవం లేదా? అయితే ఇక్కడ ఎక్కడా కూడా ప్రభుత్వం వీళ్ళని వదిలేయట్లా. ఆరోపణ రాగానే సస్పెండ్ చేస్తుంది, విచారణ జరుపుతుంది, దర్యాప్తు చేపిస్తుంది. 2-3 ఉద్యోగాలు పోయినాయి. నాగరాజు కానీ, ఇప్పుడు మనం అనుకున్న చిన్నమల్లయ్య కానీ, ఇట్లాంటి వాళ్ళు కొంతమందికి ఉద్యోగాలు డిస్మిస్ చేశారు ఉద్యోగంలోంచి. ప్రభుత్వం చూస్తూ ఊరుకుందని చెప్పడంలా నేను. ప్రభుత్వం కఠినంగానే ఉంది. కానీ ఎందుకు ఈ రకమైన చర్యలు పునరావృతం అవుతున్నాయి? కఠినమైన చర్యలు తీసుకుంటున్నా, కొందరు ఉద్యోగాలు పీకేస్తున్నా కూడా ఏం జరుగుతోంది పోలీస్ శాఖలో? అందరూ పోలీసులు కాకపోవచ్చు. ముందు 1 అనుకున్నాం, తర్వాత 2 అనుకున్నాం, 3 అనుకున్నాం, 4 అనుకున్నాం, 5 అనుకున్నాం, 10 మంది అయ్యారు ఇంచుమించుగా రాష్ట్ర వ్యాప్తంగా. వీటికి తోడు మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అవినీతి ఆరోపణలు. పేద లేదు పెద్ద లేదు, దోచుకోవడమే పని, బెదిరించడమే పని. విపరీతమైన దోపిడీ జరుగుతోంది వ్యవస్థలో. దీన్ని ఎందుకని అడ్డుకోలేకపోతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. ప్రభుత్వం ఎంత కఠినంగా ఉన్నా పోలీస్ శాఖలో మాత్రం ఈ విపరీత ధోరణులు శృతిమించిపోయాయి. చేయి దాటిపోతోంది, ఇంకా చేయి దాటిపోతోంది. ఇప్పుడే కనుక దాన్ని అదుపు చేయకపోతే ఇంకా తర్వాత పూర్తిగా శృతిమించే ప్రమాదం కూడా ఉంది. సో దీని మీద ఒక అంశం. ఇక రెండవ అంశం,